50% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. మాఫీపై తప్పుదారి పట్టిస్తున్నారు. సీఎం రేవంత్ కు హరీష్ రావు లేక యువత నిలదీయాలని పిలుపు అంటూ ఎల్లొచ్చే నమస్తే తెలంగాణ ఉందా లెటర్. ఇగో రైతులను నిండా ముంచి దేశాన్నే వంచింది అని చెప్పి వంచి తెలంగాణకు దోకా చేసినావు, భారత్ను మోసగిస్తున్నావు, రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ కు హరీష్ ఘాటు లేక అంటూ ఇగో రుణమాఫీ అమలు చేయకుండా చేసినట్టు ఫోజులు కొట్టడం దుర్మార్గం. కాంగ్రెస్ నిలువునా తప్పుల చిట్ట. రైతుల పట్ల ఆ పార్టీది పచ్చి మోసం. 2 లక్షల లోపు మాఫీయే శుద్ధాబద్ధం. ఇకనైనా మాట నిలబెట్టుకోండి. సీఎం కు హరీష్ బహిరంగ లేఖ. రుణమాఫీపై ఆధారాలతో నిలదీత. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తారని ఓటర్లను మోసం చేసినావు. 15 ఆగస్టు చేస్తారని ప్రజలను మోసగించినావు. 31 రకాల కొర్రీలతో మాఫీ కాకుండా రైతులను మోసం చేసినావు. మాఫీ కాకుండానే అయిపోయిందని తెలంగాణను మోసగించేసినావు. అబద్ధాలతో ఇప్పుడు దేశాన్ని మోసం చేస్తున్నావని ఇగో రుణమాఫీ సగమే చేసినామని చెప్పి గణాంకాలతో సహా ఇక్కడ చెప్పేటువంటి లెక్క చేసిండు ఇగో హరీష్ రావు. రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్ సిద్ధపడుతోంది. రుణమాఫీ అమలు చేయకుండా చేసినట్టు ఫోజులు కొట్టుకోవడం దుర్మార్గం అంటూ మాజీ మంత్రి హరీష్ మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నదని ఆయన ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ అమలుపై ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డొల్లతనాన్ని, మోసపూరిత వైఖరిని దేశమంతా గుర్తించాలని కోరారు అంటూ ఇగో 1 లక్షలోపు రుణాలున్న రైతులు 5,74,137 అయితే అందులో మాఫీ అయిన వాళ్ళు 3,04,445 మంది అని చెప్పి చెప్తూ ఇక్కడ కాని వాళ్ళ గురించి లెక్క ఇది 5,74,000 మంది రైతులు ఉంటే 1 లక్ష లోపు ఉన్నోళ్ళు పాపం కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. అలా 3 లక్షల మందికి అయిందని చెప్తున్నాడు. 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో ఉన్న వాళ్ళకి 2,62,000 మంది రైతులు ఉంటే 2,62,000 రైతులు ఉంటే 1,30,000 మందికి మాత్రమే అయిందట. ఇంకా ఇది లెక్క. ఆయనేమో అఫీషియల్ గా ఆరెక్క చెప్పిండు. ఈయన మరి ఈ సమాచారం ఎట్లా తీసుకున్నాడనేది మనం అడుగుదాం. ఇగో 1,50,000 నుంచి 2 లక్షల మధ్య ఉన్న రైతులు 1,65,000 మంది ఉంటే 65,000 మందికి మాత్రమే అయిందట. ఇక 2 లక్షల కంటే పైన ఉన్న అకౌంట్లు 89,373 ఉంటే రైతులు అది సమాచారమే లేదట. వీళ్ళు నో డేటా ఫౌండ్ వీళ్ళు అదే సమాచారం లేదు అనేది 89,373 మంది. అయితే వీళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే ఈయనేమో 2 లక్షలకు మాఫీ అయిపోయింది అంటుండు, ఈయనేమో ఇంకా కాలేదంటుండు. రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతో పాటు యావత్ దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎం కు బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీకి సంబంధించి తాను సమాచార హక్కు చట్టం కింద గత నెల 25న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించిన వివరాలను పొందుపరిచారు అంటూ ఆర్టీఐ తో తీసుకున్నాడట. సో సమాచార హక్కు చట్టం ప్రకారం తీసుకున్న ఏదైతే డేటా ఉందో స్టేట్ బ్యాంక్ ద్వారా ఆ డేటా వివరాలని చెప్తూ రాష్ట్రంలో 1 లక్షలోపు రుణమున్న రైతులు 5,74,137 మంది కాగా ఇది ఓన్లీ స్టేట్ బ్యాంక్ సంబంధించింది. మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోయారు. సరే ప్రతిపక్షాలకు ఏ అవకాశం దొరికినా మాట్లాడితే అది పక్కా మాట్లాడాలి. అందులో స్టేట్ బ్యాంక్ సంబంధించిన సమాచారం మాత్రమే తీసుకున్నాడు హరీష్ రావు. ఇది అన్ని బ్యాంకులది కాదు. అందుకే ఇగో కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1 లక్షలోపు రుణం ఉన్న వాళ్ళు 5,74,000 ఉన్నారా అని డౌట్ వస్తుంది కదా. అందుకే డౌట్ రాకుండా ఇది ఓన్లీ స్టేట్ బ్యాంక్ సంబంధించింది. అది ఆర్టీఏ ప్రకారం తీసుకున్నాడు. సో కేవలం 2,99,000 మందికి అయిందట. అందుకే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ఈ డేటా ప్రకారం సుమారు 5.5 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళ 50% మంది కూడా రుణమాఫీ కాలేదన్నారు. ఇతర బ్యాంకులకు దాదాపు ఇలాంటి పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉందన్నారు. అదే ఉన్నది కూడా అదే లెక్క అట్లే ఉంటది సేమ్ ఆల్మోస్ట్. సో 2 లక్షలకు పైన రుణాలను రైతులు చెల్లించిన తర్వాత మాఫీ చేస్తామని ప్రకటించారన్నారు. చాలా మంది రైతులు ఈ మొత్తాన్ని చెల్లించారని, అయినప్పటికీ ఎస్బీఐ నివేదిక ప్రకారం రుణమాఫీ జరగలేదన్నారు. చాలా మంది రైతులు ముఖ్యమంత్రి మాటలను నమ్మి వారి పంట రుణం మాఫీకి అర్హులు కావడానికి ప్రైవేట్ రుణాలను అధిక వడ్డీకి తీసుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన ఆరోపించారు. అయితే ఇట్లా చేస్తే ఈ లేఖలో పేర్కొంటే పంట రుణమాఫీకి 31 విభిన్న షరతులను పెట్టి చాలా మంది రైతులను అర్హత కోల్పోయేలా చేశారని ఆయన ఆరోపించారు. రుణమాఫీ చేసినట్లు దేశం మొత్తం తప్పుడు ప్రచారం చేసే ముందు రైతులకు ఇచ్చిన మాఫీ హామీని పూర్తి చేయాలని సీఎం ను హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే పంట రుణానికి సంబంధించి తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడడం దురదృష్టకరం అన్నారు. 6 గ్యారంటీలతో పాటు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ డిక్లరేషన్ పై కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలంటూ ఎక్స్ వేదికగా పిలిపించారంటూ ఇగో రైతుల మృతికి రేవంతే కారణమని కేటీఆర్ అంటా ఉన్నాడు. ఒకే రోజు 3 అన్నదాతలు బలి కావడానికి రేవంత్ సర్కారే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
దసరా పండుగ వేళ వ్యవసాయాన్ని దండుగలా మార్చిన రేవంత్ కు రైతన్నల చేతిలో దండన తప్పదంటూ ఎక్స్ వేదికగా విమర్శించారని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ రైతుల చావులు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా దురదృష్టకరం. గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి, అంతకంటే ముందు కూడా జరిగినాయి. అసలు అది జరగకూడదని చెప్పేసి ఎన్నో మాటలు చెప్తారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు అదే చెప్తారు ఎవరైనా కూడా. ఈ ప్రభుత్వం వల్లనే రైతులు చనిపోయినరు కాబట్టి ఈ ప్రభుత్వ హత్యల కిందనే తీసుకోవాలి, ఇవి ప్రభుత్వమే చేసిన హత్యల కింద తీసుకోవాలని చెప్పి మాట్లాడతారే. మరి మీరు అధికారంలో ఉన్ననాడు ఇదే ఆలోచన చేస్తారా? మీరెందుకు పరామర్శలకు పోరు? మీరెందుకు ఆ రైతులను కాపాడరు? మీరెందుకు అప్పుడు చేయాల్సినటువంటి మాఫీ చేయకపోతే? ప్రతిసారి ఇదే జరుగుతుంది రైతు అనేటోనికి. ఎక్కడైనా కూడా అన్నదాతకి ఇదే ఇస్తారు మీరు చివరికి. ఇక్కడ చూడండి ఇంకా అయితే అదే మోదీకి రాసినటువంటి లెటర్ మీద హరీష్ రావు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు రైతులని. ఇటు పక్క మేము ఇంత చేసేసినామని చెప్తే ఇంత కావాల్సింది ఉందని చెప్తూ ఇంకా కాలేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ చెక్ పెట్టాలంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఈ పెట్టుకున్నటువంటి బడ్జెట్ అలొకేషన్ ఏదైతే ఉందో అది సరిపోదు, ఖచ్చితంగా సరిపోదు. అది 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ కట్టుకొని రెడీ ఉన్నారు. మరి మీరు అంతమంది రైతులకు ఇస్తామని మాట ఇచ్చింది. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు సన్నకారు చిన్నకారు ఉన్నారని చెప్పిన మీరే జస్ట్ 42 లక్షల అకౌంట్లు మాత్రమే తెప్పించుకున్నారు. ఆల్రెడీ చాలా మందికి ఎగనామం పెట్టిరు. మిగిలిన 22 లక్షల మంది రైతులకి మరి అమౌంట్ ఎట్లా సరిపోతుంది? ఎట్లా పంచి పెడతారు? పప్పు బెల్లం అదేమన్నా 50,000 పంచి పెడతారు? అసలు ఏమనుకున్నారు మీరు? ఆ లెక్కలు ఎట్లా వేసుకున్నారు? మరి ఇలా ప్రతి ఒక్కరికి చేస్తామని చెప్పినాక ఈ లెక్క ఎందుకు సరిపోదని అడుగుతున్నా. ఒకవేళ అది 40,000 కోట్లు అయితే ఆ లెక్క మాట్లాడకపోతుంది. మరి ఇలా మిగిలిన 8,000 కోట్లతో మీరు ఎంత మందికి రుణమాఫీ చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ లెక్క.